ఎంతసేపు సినిమాలు, షికారులు, అమ్మాయిలతో కబుర్లు, ఫోన్లు, నీ తందనాలు, నీ పాడి, నీ పచ్చి బదులు. బైబిల్ చదివేసారు రోజు కాసేపు అన్నా? బైబిల్ చదవరా? తీర బైబిల్ లేవీకాండం 13వ అధ్యాయం చూడండి ఒకసారి. అసలు బైబిల్ దేవుడు కుష్టు వ్యాధిగ్రస్తుల గురించి ఏం చెప్పాడో. లేవీకాండం 13వ అధ్యాయం 45-46 వచనాలు ఒకసారి నేను చదువుతున్నాను వినండి. బైబిల్ అండి, నేను సొంతంగా రాసింది కాదు, ఇది బైబిల్. చదువుతున్నాను వినండి. ఆ పొడగల కుష్ఠురోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరయబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయ్యుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. కుష్టు వ్యాధి వచ్చిన వాడి గురించి బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఏమని? వాడు తల